మొంతా తుఫాను ఎఫెక్ట్ ఖమ్మం నగరంపై పడింది. 50వ డివిజన్ నీట మునిగింది. బైపాస్ రోడ్డులో కార్పొరేషన్ నిబంధనలకు తూట్లు పొడిచి చేపట్టిన నిర్మాణాలు, కాల్వల ఆక్రమణల కారణంగా మురుగునీరు రోడ్లపైకి చేరి భారీగా వరద పోటెత్తింది. హైదరాబాద్, విజయవాడ వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 4 జేసీబీలు పెట్టి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ వరద తగ్గడం లేదు. వర్షం కుండపోతగా కురిస్తే బైపాస్ రోడ్డు నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం టౌన్ నుంచి కదిర్ అందిస్తారు. మోతా తుఫాన్ కారణంగా 2 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే జిల్లాలో ఎక్కడ చూసినా కానీ రాకపోకలకు అంతరాయం ఏర్పడతా ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 16 చోట్ల ఈ రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టుగా జిల్లా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే చూస్తే అనేక చోట్ల టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో అనేక చోట్ల ఎక్కడైతే ఆ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతవాసులందరూ కూడా బయటికి రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తే ఈ పత్తి పంటకు సంబంధించి దాంతోపాటుగా వరి కోతలు కోయొద్దని చెప్పేసి అధికారులు సూచించారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో ఉన్నాం. 50 డివిజన్లో చూస్తే దాదాపుగా ఈ 3 డివిజన్ల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటుగా ఈ 3 డివిజన్లకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతమైన 50వ డివిజన్లో ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా ఈ కాలువలన్నీ కూడా ఇక్కడ చిన్నగా ఉండటం కారణంగా ఇక్కడ రోడ్ల మీద నుంచి వెళ్లే పరిస్థితి లేదు. వాహనదారులు కూడా ఈ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి చూస్తే స్థానిక కార్పొరేటర్ మరియు మేయర్ అనేక మంది ఇక్కడ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. దానిలో భాగంగానే మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. ఓవైపు జేసీబీలను పెట్టి ఎక్కడికక్కడ ఇది శుభ్రం చేసి ఈ నీళ్లు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ప్రస్తుతం సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఉదయం నుంచి మున్సిపాలిటీ వర్కర్స్, దాంతో పాటుగా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నారు. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ గుంట ఉంటుందో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్లోకి వచ్చేవారు పెట్రోల్ కూడా కొట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా సెలవు ప్రకటించడం కారణంగా ఎవరు బయటికి రావటం లేదు. ఒకవేళ విద్యా సంస్థలు ఉన్నట్లయితే బస్సులు, వ్యాన్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్పొరేటర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ డివిజన్కు సంబంధించి ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయి, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఈ వాటర్ బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేస్తున్నారు? ఇది రాత్రి కురిసిన వర్షానికి తుఫాను కారణంగా రమణగుట్ట అని ఇక్కడ పక్కన ఉందండి. గుట్ట మీద పడ్డ వాటర్ పక్కన ఉన్న 57, 58 డివిజన్లో ఉండి వచ్చే వాటర్ అంతా ఇక్కడ లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ చేరుకుంటుంది. ఈరోజు ఉదయం 5 గంటల నుండి జేసీబీలు, మేయర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాలతో మేము క్లీన్ చేస్తున్నాం. కానీ చిన్నపాటి వర్షం పడ్డా కానీ ఇక్కడ ఈ ఏరియాలో బాగా ఇబ్బంది పడుతుంది. ఇక ఇది హైవే కావటం వల్ల హైదరాబాద్, విజయవాడ వెళ్లాల్సిన వెహికల్స్, పొద్దున్నే పనులకు వెళ్లాల్సిన వాళ్ళు మరియు స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది పొద్దున్న నుండి. ముఖ్యంగా ఇది కారణం ఏంటి అంటే గతంలో 20 సంవత్సరాల క్రితం కట్టిన ఈ డ్రైన్ ఇప్పుడు ఊరు పెరగటంతో హైవే మీద బస్ స్టాండ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ రావటం వల్ల ఈ డ్రైన్ సరిపోవట్లేదు. ఇప్పుడే కమిషనర్ గారు వచ్చి కొత్త డ్రైన్కి ప్రతిపాదన చేశాము. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రానున్న 10-15 రోజుల్లో డ్రైన్ వెడల్పు పెద్ద డ్రైన్ చేపిస్తామని హామీ ఇచ్చారు. అది కనుక జరిగితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి పడుతున్న ఇబ్బంది పోతుందండి. అంటే కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తామంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఆ నిధులు వెచ్చించామని చెప్పేసి అన్నారు. డ్రైన్స్ ఎక్కడ నిర్మాణం జరిగిన విధానం ఏ విధంగా జరిగింది? డ్రైన్స్ కోర్ టౌన్లో బాగా జరిగినాయి కానీ ఇది రాపర్తి నగర్ మరియు ఈ బైపాస్ అనేది కొత్తగా డెవలపింగ్ ఏరియా. ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే డెవలపింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మా డివిజన్కి వచ్చేసి 2 కోట్ల నిధులతో డ్రైన్ శాంక్షన్ అయింది. ఇప్పుడే కమిషనర్ గారు కూడా పెద్ద డ్రైన్కి ఆమోదం తెలియజేశారు. 1.5 కోట్లతో పెద్ద డ్రైన్ ఇక్కడ నుండి రైల్వే అండర్ బ్రిడ్జ్ దాకా పెద్ద డ్రైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి మరియు యువ నాయకులు యుగేందర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా మట్టిగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఇంకో సంవత్సరంలోగా ఈ డ్రైన్స్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు. అది మనందరికీ తెలిసిందే. ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు నడుస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అంటే కాలనీల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇదంతా స్టాగ్నేట్ అయిన వాటర్ అంతా కూడా ఎంతసేపట్లో ఇక్కడ నుంచి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ 3 జేసీబీలతో వెనక పని జరుగుతుందని డ్రైన్స్ అన్ని పగలగొట్టి షిల్టర్ని తీస్తున్నాము. కాకపోతే వర్షం పడకపోతే ఒక 2-3 అవర్స్లో ఇది
అది క్లియర్ అవుద్ది. వర్షం పడితే ఇంకొద్దిగా టైం తీసుకుంటుందండి. ఓకే, అధికారులు ఎవరెవరు ఇక్కడ పనుల్లో పాల్గొంటూ ఉన్నారు, సహాయక చర్యలు చేపట్టే వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తున్నారు మీరు? పొద్దున్నే కమిషనర్ గారు వచ్చారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మాతోనే ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ గారు మాతోనే ఉన్నారు, మేయర్ గారు కూడా వచ్చి తగు సూచనలు చేసిపోయారు. డిఆర్ఎఫ్ బృందం, మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారండి. ఓకే, మొత్తంగా చూస్తే ఇది మెయిన్ హైవే, ఇది ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ బైపాస్ రోడ్గా ఉంది. బైపాస్ రోడ్లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ రోడ్ నుంచి వెళ్ళే వాహనాలు కూడా భారీగా నిలిచిపోతూ ఉన్నాయి. దాని కారణంగా ట్రాఫిక్ జామ్ కూడా భారీగా అవుతుంది. ఎక్కడైతే ఈ భారీ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు చేపట్టిన చోట వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా ఈ కాలువల పైన కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగాయి. దాని కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది. మురికి కాలువల్లోంచి నీళ్లు ప్రవాహం ఆగిపోవడం కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. సుదీర్ఘకాలంగా ఇలాంటి సమస్య వేధిస్తున్నప్పటికీ కానీ ఎప్పటికప్పుడు అనేక రాజకీయ అంశాలు ఇక్కడ జోడించి అనేక మంది రాజకీయ ఒత్తిళ్లకు తొలగి కొంతమంది బిల్డింగ్లను డిమాలిష్ చేయకుండా ఆ కాలువల అక్రమ నిర్మాణం జరిగినప్పటికీ కానీ వాటిని తొలగించకుండా చేయటం కారణంగానే ఈరోజు బైపాస్ రోడ్లో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సరే అధికారులు చొరవ తీసుకొని ఎక్కడైతే ఈ అక్రమ నిర్మాణాలు జరిగాయో వాటన్నింటినీ తొలగించి ఎక్కడైతే పటిష్టమైన స్లాబులు పోసి కనీసం ఒక ఛాంబర్ లాంటివి కూడా ఏర్పాటు చేయకుండా చేశారో వాటిని ఛాంబర్లు ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఎక్కడైతే కాలువ నిర్మాణాలు జరగలేదో అక్కడ వెంటనే వెడల్పులో జరిగినట్లయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న స్థానికంగా ఉన్న కార్పొరేటర్తో పాటు స్థానికంగా ఉన్న ప్రజానికం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ వర్షం 2 రోజులు ఇదే విధంగా కొనసాగినట్లయితే ఇక్కడ కొంత మరింత దుస్థితి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఖమ్మం నగరంలో రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.